హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇవాల్టి రోజుటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చింది. మీకు ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ అయితే క్లియర్‌గా చెప్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు అనేటివి విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లేంటి, ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది, సో వాటి ద్వారా మీకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, అలాగే ఇందులో ఏమైనా కొత్త పథకాలు ఉన్నాయా, కొత్త పథకాలు ఉన్నట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను, చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన పథకాల లిస్ట్ అయితే వచ్చింది. ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అయితే జరుగుతోంది. ప్రతి నెల జరిగే విధంగానే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది. మనకు ఈ నెల 16వ తారీఖు వరకైతే పంపిణీ జరుగుతుంది. ఇంకా ఎవరైనా గనుక ఈ రేషన్ అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రేషన్ అనేది తీసుకొచ్చుకోండి. మీరు ఈ రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్లి మాత్రమే మీకు రావాల్సినటువంటి రేషన్ తీసుకొచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్‌డీయూ వాహనాలు అయ్యేటువంటివి రావడం లేదు కాబట్టి. ఇదివరకు ఎన్‌డీయూ వాహనాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎన్‌డీయూ వాహనాలు లేవు కాబట్టి మీ అంతట మీరే స్వయంగా రేషన్ షాప్స్‌కి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. అందులో మనకు కొన్ని కొత్త మార్పులను కూడా తీసుకొచ్చారు. ఈ 2026 సంవత్సరం నుంచి వాటన్నిటి గురించి నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పున్నాను క్లియర్‌గా. ఇకపోతే మనకు ఈ నెల 15వ తారీఖు పైన రాష్ట్రంలో సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా మనకు అర్హుల జాబితాలనేటువంటివి విడుదల కాబోతున్నాయి. గత ఏడాది ప్రధానమంత్రి ఆవాస్ యోజన విభాగం కింద జరిగినటువంటి సర్వేలో ఎవరైతే తమ వివరాలను నమోదు చేసుకొని ఉంటారో, సో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలైతే జరుగుతూ ఉన్నాయి. ఈ వెరిఫికేషన్స్ అయ్యాక ఈ నెల 15వ తారీఖు పైన అర్హుల జాబితాలనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఈ అర్హుల జాబితాల్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం అయితే ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 కూడా మీకు అందచేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక ఈ అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? మీకు ఆర్థిక సహాయం అనేది ఎంత విడుదల చేస్తారు? ఎవరికి ఎంతెంత వస్తుంది? ఈ వివరాల గురించి కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. నేను ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్‌తో నిన్న మన ఛానల్‌లో వీడియో అయితే పెట్టున్నాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి ఆ వీడియోని వెళ్లి చెక్ చేయండి. ఓకేనా? ఇక బెనిఫిషియరీ లిస్ట్ అనేటువంటివి ఎలా చూడాలో చెప్తాను ఇప్పుడు మీకు. పీఎంఏవై గ్రామీణ విభాగానికి సంబంధించి. అర్బన్ విభాగానికి సంబంధించి ఇంకా మనకు ఎటువంటి సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికి సంబంధించి గ్రామీణ విభాగానికి మాత్రమే అర్హుల జాబితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. గ్రామీణ విభాగంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఇంటి నిర్మాణం కొరకు ఆర్థిక సహాయాన్ని అయితే అందించబోతున్నారు. సో ఇది ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌లోకి వచ్చేసి ఇక్కడ మీరు లాస్ట్‌లోకి స్క్రోల్ చేసినట్లయితే బెనిఫిషియరీ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నంబర్ చూస్ చేసుకొని మాక్సిమం ఆధార్ నంబర్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అనేది కొట్టినట్లయితే మీకు డీటెయిల్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఓకేనా? సో అక్కడ మీరు క్లియర్‌గా తెలుసుకోవచ్చు. మీరు ఎలిజిబుల్ అయ్యారా? లేదా? అనే వివరాల గురించి. బట్ ఇంకా ఈ లిస్ట్‌లో ఎటువంటివి రిలీజ్ చేయలేదు కాబట్టి మీరిప్పుడు డీటెయిల్స్ ఇక్కడ ఆధార్ నంబర్ కొట్టి గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే రాదనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఎటువంటివి ఎప్పుడైతే అవైలబుల్‌లోకి వస్తాయో సో అప్పుడు మీరిక్కడ చెక్ చేసుకుంటే డీటెయిల్స్ అనేటువంటివి చూపించడం జరుగుతుంది. ఓకేనా? ఈ నెల 15వ తారీఖు పైన డీటెయిల్స్ అనేటువంటివి మనకు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అక్కడ మనకు లిస్ట్‌లో ఎటువంటివి రిలీజ్ అయ్యుంటాయి. మీ నేమ్ ఉందో లేదో క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఇకపోతే ఎన్ని విడతల వారీగా అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తారు? ఎంత రిలీజ్ చేస్తారు? ఎవరెవరికి రిలీజ్ చేస్తారు? అంటే సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేనటువంటి వాళ్ళెవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది. ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అమౌంట్ వచ్చి రూ. 1,20,000 వస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,25,000 టోటల్‌గా 2,50,000 రూపాయలైతే రావడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ విభాగానికి సంబంధించి లిస్టులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అమౌంట్స్ ముందుగా రిలీజ్ చేస్తారు మీకు విడతల వారీగా. నేను చెప్పున్నాను నిన్న అప్‌లోడ్ చేసిన వీడియోలో డీటెయిల్స్ మొత్తం. ఒకసారి చెక్‌ఔట్ చేయండి ఆ వీడియోని. ఇక్కడ చెప్పినట్లయితే లెంథీ అయితే అవుతుంది. ఇప్పటికే కొంచెం లెంథీ అయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నెల 22వ తారీఖున మనకు రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పీఎం కిసాన్ అన్నదాత పథకాల కింద 6,000 రూపాయలైతే అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. సో, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత 4,000 రూపాయలు, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత 2,000 రూపాయలు, 6,000 రూపాయలు అయితే వస్తుంది. అయితే ఈ 2 పథకాల కింద మీకు నగదు అనేది బ్యాంకు ఖాతాలకు జమ కావాలి అంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. ఆధార్‌తో లింక్ చేసినటువంటి బ్యాంకు ఖాతా అనేది ఇచ్చుండాలి. భూమి వివరాలు అయ్యేటువంటివి ఈ క్రాప్ నందు అప్డేట్ చేసి పెట్టుకోండాలి. కొన్ని రాష్ట్రాల్లో పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ యొక్క ఫార్మర్ ఐడీ అనేది తప్పనిసరి చేస్తున్నారు. ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వాళ్ళెవరికీ కూడా పీఎం కిసాన్ నిధులు పడవు. సో, పీఎం కిసాన్ నిధులు పడకపోయినట్లయితే ముఖ్యంగా ఏపీ వాళ్లకు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ కావు. సో, అందుకనే ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి చేస్తున్నారు. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, ఎలా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, అలాగే ఈ క్రాప్ నందు మీ పంట పొలం అనేది ఎలా అప్డేట్ చేయించుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా నేను సపరేట్గా వీడియో చేసున్నాను. నిన్నటి రోజున మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఓకేనా. సో, ఇక ఈ పథకాల కింద ఈ నెల 22వ తారీఖున అమౌంట్స్ అనేటువంటివి అయితే పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేస్తారు. సో, అదేవిధంగా ఏపీ వాళ్లకు అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులు కూడా విడుదల అవుతాయి. సో, మీకేమైనా డౌట్ ఉన్నా సరే కమెంట్లో అడగండి. అక్కడ కూడా రిప్లై అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అయ్యింది. సో, ఇదొకసారి అందరూ గమనించండి. సో, మీరు ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఫస్ట్ మీ డబ్బులు పెట్టి బుక్ చేసుకున్నట్లయితే దాని తర్వాత తిరిగి ఈ సబ్సిడీ అమౌంట్ మీరు ఎంతైతే బుక్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్‌గా గ్యాస్ ధర వచ్చేసి రూ. 877 అనుకోండి. సో, మీరు ఆ డబ్బులనేది పెట్టి బుక్ చేసుకున్నట్లయితే తిరిగి 48 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఈ నగదు అనేది జమ చేయడం జరిగింది. ఆల్రెడీ గత ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది ప్రభుత్వం అందించింది. చాలామంది కూడా బుక్ చేసుకున్నారు. అమౌంట్స్ కూడా బ్యాంకు ఖాతాలకైతే పడడం జరిగాయి. సో, అలాగే ఈ ఏడాదికి సంబంధించి కూడా తొలి విడత ఫ్రీ గ్యాస్ బుకింగ్ ప్రక్రియ అనేది అయితే మొదలైపోయింది. ఒకసారి గమనించి అందరూ కూడా బుక్ చేసుకోండి. నెక్స్ట్ పోతే మనకు రాష్ట్రంలో ప్రతి నెల పంపిణీ చేసే విధంగానే మార్చి నెలకు సంబంధించి కూడా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. అయితే ఈ మార్చి నెల పెన్షన్ల పంపిణీ తేదీల్లో కొత్తగా మార్పులయ్యేటువంటివి అయితే వచ్చాయి. సో, ఎప్పుడు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు మార్చి నెల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అనే వివరాల గురించి మీకు చెప్తాను. ముందు వీడియోస్లో ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను మనకు సమాచారం అనేది వచ్చాక. ఇక మనకు ఈ నెల 28వ తారీఖు నుంచే మార్చి నెల పెన్షన్లు అనేటువంటివి మొదలైపోతాయి. ఎందుకు అంటే మార్చి 1వ తారీఖున ఆదివారం అయితే రాబోతుంది. అందువల్ల మీకు ఒకరోజు ముందుగానే ఈ నెల 28వ తారీఖు నుంచే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు పంపిణీ జరుగుతుంది. ఒకసారి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా గమనించండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో, ఇక తిరిగి మళ్ళా మనకు మార్చి 2వ తారీఖున పెన్షన్ల పంపిణీ ఉంటుంది. 2 రోజుల పాటే జరుగుతుంది. ఇక దాని తర్వాత జరగదు. ఎవరైనా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్లు తీసుకోకుండా ఉన్నట్లయితే మార్చి నెలకు సంబంధించి అయితే తీసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఇస్తారు. అప్పుడు 2 నెలల పెన్షన్ డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది. ఫైనల్‌గా వచ్చేసి ఇవ్వండి పథకాలు. నేను మీకు ముందు రోజుల్లో ఇంకా క్లియర్‌గా అప్డేట్స్ అనేటివి అందజేస్తూ ఉంటాను పథకాలకు సంబంధించి. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.